చాలామందికి బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసే విషయము చాలా తక్కువలోనే అయిపోతుంది. అంటే ఎక్కువ శ్రమ పడకుండానే అయిపోతుంది. కానీ కొంతమందికి మాత్రం చాలా కష్టపడితే గానీ బేబీ బ్రెస్ట్ మిల్క్ అనేది తీసుకోదు. సో, ఈ విషయం నేనెందుకు చెప్తున్నానంటే, స్టార్ట్ చేసేది ఒక ఎత్తయితే, దాన్ని స్టాప్ చేసేది ఇంకొక ఎత్తనమాట. అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ తీసుకోకుండా ఉండాలి అంటే, చాలామందికి చాలా కష్టం అనమాట. ఎందుకంటే బేబీ ఆల్రెడీ మదర్‌తో ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది. ఆ పాలు తాగితేనే నిద్రపోవడము, ఇలాంటివి కూడా ఉంటాయి. సో, ఇవన్నిటిని అధిగమించి మనం బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి స్టాప్ చేయాలి. అది ఏ విధంగా అంటే, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మీరు ఏదైనా వేపాకు తీసుకోండి. వేపాకు తీసుకొని దాన్ని బాగా ఆహ్, గ్రైండ్ చేసుకొని దాని నుంచి జ్యూస్ అనేది బయటికి తీసుకొని, మీరెప్పుడైతే బేబీకి ఫీడ్ ఇవ్వబోతున్నారో, బిఫోర్ గివింగ్ ఫీడ్ అంటే బేబీ చూడకుండానే ఆ జ్యూస్ అనేది బ్రెస్ట్‌కి అప్లై చేసుకోవడం వల్ల బేబీకి తెలీదు పాపం యాక్చువల్లీ అక్కడ బ్రెస్ట్‌కంతా కూడా వేపాకుంది, అది చేదుగా ఉంటదనని. సో, బేబీ ఏమనుకుంటుందంటే పాలే చేదుగా వస్తున్నాయనని తాగడం మానేస్తది. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది కాకుండా వేరే ఏమైనా ఉన్నాయి అంటే కలబంద రాస్తారండి కొంతమంది. ఇలా కూడా అప్లై చేయటం వల్ల కూడా బేబీ బ్రెస్ట్ మిల్క్ అనేది అవాయిడ్ చేస్తుంది. ఇది ఒకటేసారి జరిగే ప్రాసెస్ కాదండి. స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. ఇది కొద్దిగా టైం కూడా తీసుకుంటుంది. ఒక్క రోజులో మాత్రం అయ్యే పని మాత్రం కాదు. సో, బేబీకి ఎమోషనల్‌గా కూడా మనం చాలా అటాచ్ అయ్యి ఉంటాం కాబట్టి చిన్నగా పిల్లకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉండాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ బ్రెస్ట్‌కి ఏదైనా పుండు పడింది, లేకపోతే సర్జరీ అయింది, ఏదైనా కాటన్ పెట్టుకోవడము, ఇలా బాగా మమ్మీకి బాలేదు, దెబ్బ తగిలింది అని బేబీకి మనం చూపించినప్పుడు, ఓకే మమ్మీకి మనం రెస్ట్ ఇవ్వాలి, మనం తాకూడదు అనే ఫీలింగ్ బేబీకి ఉంటుంది. సో, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఒకటేసారి స్టాప్ చేయొద్దండి. ఎమోషనల్‌గా వీక్ అయిపోతారు పిల్లలు. సో, స్టెప్ బై స్టెప్ మాత్రమే దీన్ని స్టాప్